మరి వాళ్ళు ఎంతమంది నాకు ఇష్టం ఇస్తే బాబు మొన్న ఈ గణేష్ నగర్ సారంగపూర్ ఒక ఇష్యూ మీకు చెప్తే కదా, ఏదో యూరియా కొరకు ఏదైతుందో వాళ్ళు సాగులో ఉన్నారో మీరు ఏవోకి చెప్తామని చెప్పాను అన్నారు. సారంగపూర్ ఏవోకి చెప్పాలి సార్. గణేష్ నగర్ సాగులో ఉన్న వాళ్ళకి ఏదైతుందో సాగు పరిగణలోకి తీసుకొని ఇవని చెప్పండి. అట్లాగే ఇంకొకటి సార్, అంటే ఇప్పుడు రాయకల్ మండల్లో తాట్లవాయి రెవెన్యూ విలేజ్లో అందరూ గిరిజనులే సార్. తాట్లవాయి రెవెన్యూ విలేజ్లో ఆలియా నాయక్ తండా అని ఒక తండా ఉన్నది సార్. ఇది సపరేట్ గ్రామ పంచాయతే, బట్ ఇట్స్ అండర్ తాట్లవాయి రెవెన్యూ విలేజ్. అట్లా ఖైరీ ఇప్పుడు కుల వృత్తులలో అన్నింటికంటే ప్రమాదకరమైనటువంటి ఒక వృత్తి గీతా కార్మికులు. ఏదైతే తాటి చెట్టు గీసేయడం, ఈత చెట్టు గీయడంపై ఆధారపడతారో ఇదన్నిటికన్నా ప్రమాదకరమైన వృత్తిగా భావించక తప్పదని చెప్పి అంటున్నాను. అంటే వాస్తవంగా తాటి చెట్టు ఎత్తి ఏదైతుందో ఒక్కొక్కటి 200 ఫీట్ల పైన ఉంటుంది, 100 గజాలు ఉంటుంది. అది దానిపై జారి పడిన తర్వాత ఇలా భవిష్యత్తులో మనం ఇప్పుడు తాత్కాలికంగా ఏమనిపించకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఏదైతుందో మన వృత్తికి కొనసాగడం అనేది ఇబ్బందికరం. ఇలా గీత వృత్తిపై ఆధారపడ్డటువంటి ప్రత్యేకంగా ఆదుకునే విధంగా ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టాలి. కాటమయ్య కిట్లు పంపిణీ చేయాలని చెప్పని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉండగా కేసీఆర్ గారు ఆరంభింపజేసారు. ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 మాసాలు గడుస్తుంది. ఇలా కాటమయ్య కిట్ల పంపిణీ అనేది కేవలం నామమాత్రంగా జరుగుతుంది. అదేదైతుందో ఒక టైం షెడ్యూల్, ఒక సంవత్సర కాలం లోపల మొత్తం గీతా కార్మికులకు అందరినీ పంపిణీ చేయాలి. దానికి ఏమైపోతుంది, సంవత్సరానికి ఒక గ్రామం పంపిణీ చేస్తుంది, సంవత్సరానికి ఒక గ్రామాన్ని పంపిణీ చేస్తుంది. ఇట్లా చేస్తే ఏదైతున్నదో నీకు 10 ఏళ్ళైనా కానీ కాదు. టైం షెడ్యూల్ పెట్టుకుని ఏదైతుందో ఈ కాటమయ్య కిట్ అనేది కొంతవరకు ఏదైతుందో రక్షణ కలిగిస్తుంది. అది టైం షెడ్యూల్ పెట్టుకుని ఏదైతుందో సంవత్సర కాలం లోపల కార్మికులకు అందరు గీతా కార్మికులు అందరినీ పంపిణీ చేసే విధంగా కార్యక్రమం చేపట్టాలి. ఇలా అన్నిటికంటే ఇంకో పెద్ద సమస్య ఏమైపోయిందంటే, గీత వృత్తిపై ఆధారపడినటువంటి వారికి ఈ బెల్ట్ షాప్స్ ఏదైతే మద్యం విక్రయాలు ఉన్నాయో అది పెద్ద అవరోధమైంది. ఇప్పుడు మీకు ఎక్కడ ఏ గ్రామం చూసినా కానీ ఏదైతే ఉందో కనీసం 10 బెల్ట్ షాపులు కంటే తక్కువ ఉన్నాయి, 10 బెల్ట్ షాపులు కంటే తక్కువ ఉన్నాయని చెప్పంటాం. లైసెన్స్ షాపులు తక్కువ ఉంటాయి, అన్లైసెన్స్ షాపులు ఎక్కువ ఉంటాయి. ఇలా ఈ బెల్ట్ షాపులకు ఏదైతుందో టైం నిబంధనలు లేవు. లైసెన్స్ షాపు టైం నిబంధనలు ఉంటాయి, కానీ బెల్ట్ షాప్లో టైం నిబంధనలు లేవు. వాడు అర్ధరాత్రి అయినా కానీ ఫోన్ కొడితే ఏదైతే తీసుకొచ్చి అందిస్తాడు. అర్ధరాత్రి అయినా ఫోన్ కొడితే ఏదైతుందో ఏటీఎం లాగా వాడు తీసుకొచ్చి అందిస్తాడు. దీంతో ముందు ప్రభావం పడేది గీత కార్మిక వృత్తిపై ఆధారపడేటువంటి గౌడియన్ సోదరులకు అని చెప్పండి. ఇలా ప్రభుత్వం ఏదైతున్నదో కేవలం ఆదాయ మార్గంగా చూస్తుంది. ఈ ఆదాయ మార్గంగా చూసుకొని ఇటు ఈ మద్యం అధికంగా వినియోగం చేయడంతో ప్రభుత్వానికి తాత్కాలికంగా ఆదాయం పెరుగుతుంది కావచ్చు, కానీ సమాజం ఎంత అనారోగ్యానికి గురవుతుందో కూడా ఆలోచించాలి. సమాజము ఎంత అనారోగ్యం గురవుతుందని చెప్పి అట్లా గీత వృత్తిపై ఆధారపడ్డటువంటి ఒక గౌడియన సోదరులు కూడా ఏదైతుందో వాళ్ళ వృత్తికి ఎంత విఘాతం కలుగుతుందో కూడా ఆలోచించారు. ఇలా ఇంతవరకు అయితే మీరు బెల్ట్ షాప్ పూర్తి స్థాయిలో నిరోధించారో అది సమాజాన్ని తీర్చిదిద్దడం సాధ్యం కాదు. మీరు కావాలంటే ఇప్పుడు మీరు మండలానికి ఒక లైసెన్స్ షాప్ ఇచ్చిండ్రే, ఓ జనాభా ప్రాతిపదికన పెట్టుకోవాలి. ఒక 10,000 జనాభాకి ఏదైతుందో ఒక లైసెన్స్ షాప్ ఇస్తాం, కానీ బెల్ట్ షాప్ను పూర్తిగా నిలువరింపు చేయాలి. ఈ బెల్ట్ మధ్య విక్రయాలు క్రమేపీ తగ్గింపు చేయాలి. క్రమేపీ తగ్గింపు చేస్తే ఇవాళ ఒకటి సమాజం బాగుంటుంది, రెండోది గీత వృత్తిపై ఆధారపడే గౌడిజన సోదరులకు ఏదైతుందో వాళ్ళ వృత్తికి ఒక రక్షణ లభిస్తుందని చెప్పండి. వాళ్ళ తిరుపతి ఏదైతుందో ఆ చెట్టు మీద దారిపడ్డా వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వండి, వాడు డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వండి. ఇవాళ ప్రభుత్వ పరంగా సహాయం అందాలంటే కనీసం ఇవాళ ఖర్చు 1,00,000 రూపాయల ఖర్చు ఉంటాయి.
ఈయన వైద్య సదుపాయం పొందడానికి 1 లక్ష రూపాయల ఖర్చు అయి ఉంటుంది. ప్రభుత్వంకి వెళ్ళి ఏదైతుందో వాడు ఇస్తే 10,000 రూపాయలు ఇస్తాడో తెలియదు, అది కూడా చెప్పండి. ఇస్తే 10,000 ఇస్తాడు కోసం తెలియదు నాకు. ఇవాళ చెట్టు మీదకి వెళ్ళి జారి పడ్డాడు అంటే కనీసం 1 లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది కనీసం. కాబట్టి అది తాత్కాలికంగా అయినా కానీ 1 లక్ష రూపాయలు ఇవ్వాలి. పర్మనెంట్ డిజేబుల్డ్ అయితే 5 లక్షలు ఇవ్వాలి. ఒకవేళ గీతా కార్మికుడు చనిపోతే 10 లక్షలు ఇవ్వాలి. గీతా కార్మికుడు చనిపోతే ఇలా వృత్తిలో కనీసం ఒక 10 లక్షలు ఇవ్వాలి అంటుంది. శాశ్వత అంగవైకల్యం అయితే 5 లక్షలు ఇవ్వాలి. తాత్కాలికమైతే 1 లక్ష రూపాయలు ఇవ్వాలి. అటువంటి ఏ కార్యక్రమం లేదు, పేరుకు మాత్రం ఏదైతుందో మేము సహకరిస్తున్నాం, సాయం చేస్తామని చెప్పడానికి పరిమితం తప్ప వాడు డాక్టర్ సర్టిఫికేట్ ఇయ్యాడు. వాడు డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చినా కానీ ఏదైతుందో ప్రభుత్వం నిధులు మంచిది కాదు. ఏదైనా ఇక్కడికి మనం అదృష్టం అన్నా వాడు ఏమి ఇచ్చినా ఏ పని ఏదైతుందో నువ్వు నీ భార్య పిల్లల అదృష్టం మంచిది ఇక్కడికి